కాయలేని మామిడి ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులకు మాత్రం చేదు మిగులుస్తోంది. కనీసం గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారం రోజులుగా పడిగాపులు పడుతున్నా కిలో 5 రూపాయలకు కొనే నాదుడే కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో మామిడి ధర 2 నుంచి 3 రూపాయలు మాత్రమే పలుకుతుందని, ఈ ధరతో కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని చెప్తున్నారు. 8 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెప్తున్న మాట మార్కెట్లో చెల్లుబాటు కావడం లేదంటున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 40,000 హెక్టార్లలో 5 లక్షల టన్నుల తోతాపురి రకం మామిడి పండిస్తున్నారు. దిగుబడి ఎక్కువగా రావడంతో పెద్ద ఎత్తున రైతులు మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకోవాలని చూస్తే వ్యాపారులు, జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్గా మారి రేటు లేకుండా రైతులను నట్టేట ముంచుతున్నారు. కిలో మామిడికాయలు 8 రూపాయలకు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా నిర్దేశించినా ఎక్కడా ఈ ధర అమలు కావడం లేదు. కిలో మామిడి 2 నుంచి 3 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. మామిడి రైతుల పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంలా మారింది. మామిడి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రభుత్వం ఓవైపు కిలో 8 రూపాయలకి కొనుగోలు చేయాలంటూ ఓవైపు నిర్దేశించినప్పటికీ ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. ప్రత్యేకించి తిరుపతి జిల్లా దామల చెరువులో ఉన్నటువంటి మ్యాంగో నగర్ వద్ద రైతులు ఆవేదన మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున ఓవైపు రైతులంతా కూడా జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు, పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటే ఏ విధంగా జరుగుతుంది? పెద్దయినా చెప్పే మాటలు ఆచరణలో జరగడం లేదు. చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉండే రైతులంతా మామిడి మీదనే ఆధారపడి ఉన్నారు. కానీ ఈ పొద్దుండే రేట్ల ప్రకారం రైతు అనేవాడు ఇంకా బతకలేడు. పురుగుల మందులు, కూలీలు రాదు ఈ రేట్లలో. మీరేమో చెప్పే రేట్లేమో జరగడం లేదు. కాబట్టి దాని మీద ఏదన్నా రైతులు సహాయం చేసేట్టుగా ఆలోచన చేయమని చెప్తాను. అంటే ఫ్యాక్టరీ దగ్గర ఏమో 8 రూపాయలు కొనుగోలు చేయండి, 4 రూపాయలు సబ్సిడీ అంటే అట్లా జరగడం లేదు. ఆ రేట్లు జరగడం లేదు, చెప్పిన రేట్లు జరగడం లేదు. కాకపోతే రైతులకు ఏదన్నా మీరు ఇంకా ఇన్పుట్ సబ్సిడీ అయినా పెంచి మీరే ఆదుకునేట్టుగా ఏదైనా చేయాలంటే చేయొచ్చు. సార్, ఈరోజు రైతు విపరీతంగా నష్టపోయినాడు సార్. ఒక ట్రాక్టర్ కాయలు 5 టన్నుల కాయలు కోసుకురావాలంటే దాదాపుగా ఖర్చు 10,000 నుంచి 12,000 రూపాయలు వస్తుంది. ఈ 12,000 రూపాయలకి ఒక ట్రాక్టర్ కాయలన్నీ కూడా కోసేస్తే అమ్మకం చేస్తే కూడా తిరిగి రైతే 2,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఆదుకోవాలి రైతుల్ని. సార్, ఫ్యాక్టరీలు అందరూ కూడా సిండికేట్ అయిపోయారు సార్. రైతులు మోసపోతున్నాం సార్, వ్యాపారస్తులు మోసపోతున్నాం. కనీసం మామిడి చెట్లు కొట్టినటువంటి మందులు కూడా, ఆ డబ్బులు కూడా సొమ్ము చేసుకోలేక రైతులందరూ కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సార్. సో సామాన్యమైనటువంటి రైతులు ఎవరు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా దారుణంగా ఉంది సార్. దానికి ఏ మందులు డబ్బులు ఏం రావడం, దాన్ని నమ్ముకొని చాలా దివాలా తీసేసినాము. ఇప్పుడు 10 రోజులుగా తిరుగుతాడమ్మా ఇక్కడికి. ఈ రోజు రేపంటారు, టోకన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు చేస్తామో తెలియదు. కోసుకొస్తే తీసుకుంటారో తీసుకోరో తెలియదు. అట్లుంది సార్ పరిస్థితి. టోకన్ కోసం రోజు ఏం పనులు వదిలేసి కూలి చేసుకునేవాడిని సార్. 3 ఎకరాల తోటే ఉండేది. ఆ కాయలు సేల్ చేసుకోలేకన్నా రోజు ఇటు తిరుగుతూ ఉండాలి సార్. ఇది ఇక్కడ పరిస్థితి. మామిడి రైతులు, ఇది భారతదేశంలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్, మ్యాంగో నగర్గా ప్రఖ్యాతి చెందినటువంటి దామల చెరువులో మామిడి రైతుల ఆవేదన ఇది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఈరోజు మామిడి పరిస్థితులు, గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. గడిచిన 40-50 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ యొక్క కిలో మామిడి ధర 2 రూపాయలకి 3 రూపాయలకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని చెప్పి వారంతా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఓవైపు 8 రూపాయలకు కొనుగోలు చేయండి, 4 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తామంటూ చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఆచరణ కాకపోవడంతో రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది. ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీల ముందు 2 నుంచి 3 రోజుల పాటు పడిగాపులు కాస్తున్నా కూడా జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. వాటిని పర్యవేక్షించాల్సినటువంటి జిల్లా ఉన్నతాధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రైతుల పరిస్థితి చాలా హీనంగా తయారైంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, దామల చెరువు, మ్యాంగో నగర్ నుంచి. దామల చెరువు, మ్యాంగో నగర్లో అధికార పార్టీకి చెందిన దళారులు రాజ్యం వెళ్తున్నారు. ఇక్కడ మామిడి రైతులను నిలువునా దోచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కిలో 8 రూపాయలకు కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినా ఇక్కడ రైతులకు ఆ ధర అందని పరిస్థితి. తమను కూటమి సర్కార్ నిండా ముంచిందని మామిడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు ఈరోజు చాలా దారుణంగా ఉన్నాయి, దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం ఓవైపు కిలో మామిడి 8 రూపాయలకే తోతాపురి రకం కొనుగోలు చేయాలంటూ చెప్తున్నప్పటికీ ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఎక్కడ కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు మ్యాంగో నగర్ వద్ద ఈ యొక్క ర్యాంప్ దగ్గర ఇతర రాష్ట్రాల వాళ్ళకి సోలాపూర్కు, మహారాష్ట్రకు కొనుగోలు చేసేటువంటి వ్యాపారులకు అమ్మకాలు సాగించేందుకు ఈ యొక్క మామిడి రైతులు ట్రాక్టర్ల లోడ్తో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క మామిడి పంట పొలాల వద్ద నుంచి యొక్క మామిడి తోటల నుంచి నేరుగా కోసుకుని వచ్చి ర్యాంపుల ద్వారా వీరంతా కూడా ఇతర రాష్ట్రాలకు అమ్మకాలు సాగిస్తారు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు తక్కువ ధరకి కొనుగోలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. 2 నుంచి 3 రోజుల పాటు వీరంతా కూడా వాళ్ళు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఇబ్బందులు పడుతున్నా ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పెద్ద మీరు చూస్తూ ఉంటుంటే? జోక్యం చేసుకునే కొద్దిగా ఇంకా ఎక్కువ అవుతుంది పరిస్థితి. గవర్నమెంట్ మాట ఎవరు వినడట్లేదు. వాళ్ళు మాటలు చెప్పేస్తే వాళ్ళ పాడుకోళ్ళు పోతాడారు కానీ తర్వాత ఏ పరిస్థితి కూడా అట్లే ఉంది. చెప్పిన వాళ్ళు వచ్చి కాపాడాలి, చేయట్లేదు. 8 రూపాయలు అని చెప్పారు కదా, జరుగుతుందా? 8 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు కూడా జరగట్లేదు. సిఐ గారు కూడా ఎంతో ప్రయత్నించాడు పాపం, 4 రూపాయలతో కలెక్టర్ చెప్పానేసి. అప్పటికి కూడా ఆ మాట కూడా వినలేదు. రైతులు ఎందుకంటే 2 రోజులు 3 రోజులు రాలిపోతున్నాయి కాయలు మొత్తం. రాలిపోయినప్పుడు ఏం చేయాలి రైతులు? ఏదో ఒక రేటుకి ఇచ్చేస్తారు పాపం. వాళ్ళు చెప్పిన వాళ్ళు కరెక్ట్ గా ఫ్యాక్టరీని కంట్రోల్ చేసి, ఇంకోటి కూడా ఫ్యాక్టరీలకు అంతా రైతులకు ఫ్యాక్టరీలో పోతున్నాయి. వీళ్ళు ర్యాంప్ వాళ్ళు తీయాలంటే వీళ్ళు లారీలు వాళ్ళు తీసుకోవట్లేదు. వీళ్ళు తీయలేకుండా కాలు చెప్పేస్తారు. వీళ్ళకి మాత్రం బయటకు అదర్ స్టేట్కి పోతున్నాయి కాబట్టి వాళ్ళు తీయగలుగుతున్నారు, పోలేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఎత్తే పరిస్థితి లేదు. వాళ్ళు ప్రభుత్వం వైపు ఖచ్చితంగా 8 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఎవరు వినట్లేదు, ఎవరు వినేవాళ్లే లేదు. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ లేదు, అమ్మేదానికి ఆస్కారం లేదు. కిలో మామిడి ధర 2 రూపాయలు 3 రూపాయలకు కొనుగోలు చేస్తుండడంతో ఏదో ఒకటి వచ్చిన ధరకు అమ్ముకుని గిట్టుబాటు ధర వస్తే చాలు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ 4 రూపాయలు వస్తుందన్నటువంటి ఆశతో తామంతా కూడా అమ్మకాలు సాగిస్తున్నామని చెప్తూ ఉన్నారు. పరిస్థితి ఈ యొక్క దారుణమైన పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పేసి మామిడి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, దామల్ చెరువు మ్యాంగో నగర్ నుంచి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఎక్కడా వ్యాపారులు, జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమను మామిడి పంట నిలువునా ముంచిందని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, చావే శరణ్యమని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదుట మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఆందోళన చేపట్టారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులకు అవస్థలు తప్పవన్నారు సునీల్. కిలో మామిడి 2 రూపాయల చొప్పున చెల్లించడం దారుణమన్నారు. కనీసం 12 రూపాయల ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో 90% రైతులు మామిడి పంట పైనే ఆధారపడ్డారని, ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలన్నారు. 8 రూపాయలని 4 రూపాయలు 12 రూపాయలని కొనే విధంగా ఫ్యాక్టరీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రైతుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సానుభూతి ఉంది. వారి పట్ల ఎప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా జగన్మోహన్ గారు ముందుకు పోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతు బాగుపడాలి, రైతుకు న్యాయం జరగాలి, మామిడికాయకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి జై జగన్, జై జగన్, జై జగన్.